నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నాడు గర్వకారణం, నేడు రణరంగం. పిల్లర్లు కుంగాయి, పంతాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ క్రెడిట్ అండ్ బ్లేమ్ గేమ్ నడుస్తోంది. బేసిక్స్ తెలియవు, బేసిన్లు తెలియవు అంటోంది గులాబీ దళం. అసలు కాళేశ్వరం రీడిజైనే అతిపెద్ద కుట్ర అంటోంది హస్తం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్టుల ఫైటింగ్ ఆగడం లేదు. రాజకీయంగా రోజు రోజుకు నీళ్ల యుద్ధం ముదురుతోంది. కృష్ణా గోదావరి జలాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. అలా చేస్తే 3 నెలల్లోనే నీరందిస్తారా? నేతల రాజీనామా వ్యాఖ్యల లోగుట్టేంటి? పంతాలకు పోయి రైతులతో చెలగాటమాడుతున్నారా? రాజకీయ రణంతో అన్నదాతలు ఆగమైపోతున్నారా? అసలు ఎవరెవరు ఏమేమన్నారు? జల జగడం వెనక ఉన్న కథేంటి? కాళేశ్వర రణంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పంప్ హౌస్ పరిశీలనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కాంట్రాక్ట్ ఆఫర్లు, రాజీనామాల రాగాలు, డైవర్షన్ డైలాగ్స్తో తెలంగాణ దద్దరిల్లుతోంది. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనతో మొదలైన కయ్యం సీఎం రేవంత్ కాంట్రాక్ట్ ఆఫర్ దాకా వెళ్ళింది. తాజాగా హరీష్ రావు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రిపై నిప్పులు చెరిగారు. ధరణి, భూభారతి అక్రమాల డైవర్షన్కే కాళేశ్వరం డ్రామా నడుస్తోందని బాంబు పేల్చారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీంతో 3 పార్టీల నేతల కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. జూలై 7న బీఆర్ఎస్ అగ్రనేతలపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో 1000 కోట్లు వృధా చేశారని, మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను పక్క రాష్ట్రానికి దారాదత్తం చేసిందెవరు? కాళేశ్వరం పేరుతో దోచుకొని తమపై నిందలు వేస్తారా అంటూ అనుముల ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీలో కన్విన్స్ చేయండి, కాళేశ్వరం కాంట్రాక్టు మీకే ఇస్తానంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని స్కీమ్ వేసిండ్రో, 2015లో కేసీఆర్ స్వయంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లతోని కమిటీ చేస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, మీ ఆలోచన తప్పు. మీరు ఒకవేళ మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మిస్తే అది ఉండదు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకండి, ఓవరాల్ గా అసలు వద్దే వద్దని చెప్పిండ్రు వాళ్ళు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఒఫీషియల్ గా సబ్మిట్ చేసిన నివేదికను తొక్కిపెట్టి యాప్ కోసం రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచిండ్రు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు, పేరు, అంచనాలు మారి 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. డిజైన్ లో, కన్స్ట్రక్షన్ లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో నాణ్యత పాటించి ఉంటే ఈ రోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. కేసీఆర్ గారు ఏ ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానన్నారు తన్నీరు. ఒకవేళ విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు నువ్వు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేం జాల్ పెట్టు. ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ? వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు, ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్ తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచి చూపిస్తాం. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ నీటిని రేవంత్ రెడ్డి ఏపీకి వదులుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్డీఎస్ఏ సాకు చెబుతున్నారు, మరి సమ్మక్క బ్యారేజ్ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి పేరుతో కాంగ్రెస్ నేతలు 2,328 కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందనే ఒప్పందాన్ని బయటపెడితే
రాజీనామాకు సిద్ధమన్నారు హరీష్ రావు. కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు దవ్వి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమైతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. మీలాగా. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల తీరుపై కమల దళం విరుచుకుపడింది. ధరణి, భూభారతి అక్రమాల డైవర్షన్కే కాళేశ్వరం డ్రామా నడుస్తోందని ఆరోపించింది. డ్యాం ప్రమాదంలో ఉందని ఎన్డీఎస్సీ హెచ్చరించినా తెలంగాణ ప్రభుత్వం రిపేర్లు ప్రారంభించకపోవడం నిర్లక్ష్యమే అన్నారు టీబీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుని అసలైన దొంగలను ఎందుకు వదిలేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ధరణి, భూభారతి సంబంధించినటువంటి ఒక బయటపడుతుంది కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కన్నేపల్లి, ఏదైతే మేడిగడ్డ, ఈ డ్యామ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే, డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఈ డ్రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడినటువంటి ఒక ఏదో అవకతవకలు, ధరణిలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో, ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చున్నారు. ఓవైపు ప్రాజెక్టుల వైఫల్యాలకు గత ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అంటుంటే, ఉన్న ప్రాజెక్టులను సరిగ్గా వాడుకోలేక చేతులెత్తేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తోంది మాత్రం తెలంగాణ రైతులే. కేసీఆర్ హయాంలో నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపాలు జరిగాయనేది నగ్న సత్యం. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 5 ఏళ్లకి కుంగిపోవడం అక్షరాల ప్రజాధనం వృధా కావడమే. అయితే కేవలం విమర్శలు, విచారణల పేరుతో రేవంత్ కాలయాపన చేయడం కూడా సరైంది కాదు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయకట్టుకు నీరందించే వ్యూహాలపై దృష్టి పెట్టాలి. రాజకీయ పంతాల కోసం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదు. రైట్, ఈ కాళేశ్వరం సంబంధించి ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారు, అండ్ బీజేపీ స్టేట్ మీడియా కన్వీనర్ సురేష్ యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి నుమాన్ గారు, అందే సత్యం గారు, సురేష్ గారు. రైట్, ముందుగా సత్యం గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మొన్నటి వరకేమో తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులకు సంబంధించిన సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇవి విన్నాము. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాళేశ్వరంకి సంబంధించి మళ్ళీ సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేయడం లేదు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ అడుగుతా ఉంది. అవి ఆన్ చేస్తే భద్రాచలంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఏం జరుగుతుందంటారు? కాళేశ్వరము కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే అది నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టా, లేదు అని అంటే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా అది తెలంగాణ వరప్రదాయినిగా చూడాలా? ఏది కరెక్ట్ దీంట్లో, ఏది అవాస్తవం? కుంగిపోకపోతే వరప్రదాయిని, కుంగిపోయింది కాబట్టి ఇవాళ అది హెల్ప్లెస్ కండిషన్లో ఉంది. అందుకని వాస్తవానికి దాని గురించి ఎక్స్పోజ్ చేసినంతగా దాని ఉపయోగం లేకుండా పోయింది. ఇది మంచిదా చెడ్డదా అనేది ఆ చర్చ ఎప్పుడో మనం చేశాం, కన్స్ట్రక్షన్ అప్పుడే చేశాం, అది ప్రపోజల్ అప్పుడే. ఇప్పుడు కర్తవ్యం ఏమిటంటే దాన్ని ఎట్లా ఉపయోగాలకు తేవాలనేది. తర్వాత మరొకటి ఏంటంటే బ్యారేజీల యావరేజ్ ఏజ్ 250 నుంచి 300 సంవత్సరాలు ఉంటుంది. యావరేజ్ ఏజ్ వరల్డ్లో 5 ఏళ్లకే కూలిపోవటం అనేటువంటిది, కుంగిపోవటం అనేది పెద్ద డిసప్పాయింట్మెంట్. తర్వాత రెండోది ఏంటంటే సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేయటం వల్ల ఇప్పటికి 3 ఏళ్లలో 33,000 కోట్లు కొట్టారు. ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్. రేపు 37 కల్లా అన్ని తీర్చేయాలి. అసలు టార్గెట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ కట్టినాడు, కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టినాడు, 37 కల్లా పూర్తిగా తీర్చేయాలి అప్పు. గవర్నమెంట్ గ్యారంటీ ఉన్నందుకు కాళేశ్వరం కార్పొరేషన్కి ఆదాయం లేదు, మొత్తం భారం ప్రభుత్వం మీద, బడ్జెట్ మీద పడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది నడవకపోయినా, నడిస్తే సంవత్సరానికి 16,000 కోట్లు, నడవకపోతే 11,000 కోట్లు అన్నట్టుగా ఉంది. ఇవాళ నడవకపోయినా సంవత్సరానికి 11,000 కోట్లు రిపే చేయాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక 33,000 కోట్లు పే చేశారు. అంటే దరిదాపు రాష్ట్రంలో ఇవాళ రైతు భరోసాకు సమానంగా
సుమారుగా అవును. ఇవాళ ఖర్చు అవుతా ఉంది. ఇది ఒకవైపు. తర్వాత 17 లక్షల ఎకరాలు మనం నీటిపారుదల లభిస్తుంది, లేదా 18 లక్షల ఎకరాలు నీటిపారుదల లభించంటే ఇప్పుడు ఆ 18 లక్షల ఎకరాలు కూడా పంట వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు పంట పండించడానికి వీల్లేదు, అటు అప్పులు వడ్డీలు కట్టాల్సిందే. ఈ పరిస్థితి ఇది పెద్దగా నెగిటివ్ ఎసెట్గా మారింది. ఎసెట్ అంటే ఎవరికైనా పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక వ్యక్తి మీద అయినా, ఒక కుటుంబం మీదనైనా, రాష్ట్రం మీదైనా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి ఎసెట్. ఇది నెగటివ్ ఎసెట్గా మారింది. అది నడిచిన నాడు పాజిటివ్ ఎసెట్గా మారింది. ఇది ఒక అంశం. రెండోది, ఇప్పటికే టెక్నికల్ ఎక్స్పర్టర్స్ని ఫాలో కాలేదు, అందుకే కూలిపోయింది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నాయి. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఎన్డీఎస్ఏ ఏముంటుందంటే దాంట్లో నీళ్లుంటే మిగతా 2 బ్యారేజీలు కూడా ఇదే పరిస్థితి వస్తుంది, అందుకని నిల్వ చేయొద్దు, ఇంకా ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఎన్డీఎస్ఏ రికమెండేషన్. అట్లాగే గోస్ కమిషన్ ఒక 12 పాయింట్లు మనకు ఆ గోస్ కమిషన్లో చెప్పింది, బుల్లెట్ పాయింట్స్ చెప్పి. ఆ 12 లోపాలు జరగవల్లనే అడ్మినిస్ట్రేటివ్ కానీ, టెక్నికల్ కానీ, సైట్ సెలక్షన్ కానీ, క్వాలిటీ కానీ, ఇవన్నీ ఒక 12 పాయింట్లు చెప్పింది. సరే, పొలిటిసైజ్ అయింది అనుకోండి నివేదిక, పలానా వాళ్ళ రూపొందించిందే, లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసి టీఆర్ఎస్ అన్నది, ఇది ఒక విషయం. కానీ జరిగిన లోపం అయితే అది దాని మీద ఏటీఎం అని చెప్పేసి ప్రధానమంత్రి అమిత్ షా నుంచి కింద దానక బీఆర్ఎస్ మీద ఆరోపణలు జరిగినాయి. అది రుజువు చేయటమైనా ఇప్పుడు కుంగింది వాస్తవం, పడావబడింది వాస్తవం. ప్రాజెక్ట్ ఇది కుంగింది వాస్తవం సార్. ఖచ్చితంగా 3 పిల్లర్లు మేడిగడ్డ దగ్గర కుంగాయి. మరి 2.5 ఏళ్ళు అవుతోంది కదా, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్డీఎస్సీ రిపేర్లు చేయించుకోవచ్చు అని కూడా చెప్పింది కదా, చేయించమని చెప్పినప్పుడు ఎల్ఎన్టీ సంస్థ కూడా మేము చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మరి ఎందుకు దీనికి సంబంధించి ముందుకు రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇవాళ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ దాని మీద థ్రైవ్ చేస్తున్నారు, అనేక టెస్టులు చేస్తున్నారు. మళ్ళీ అదే గతి పడితే ఇంకా నష్టం ఎక్కువ జరుగుద్ది. మరొక 20,000 కోట్లు పెట్టి లేదా 10,000 కోట్లు పెట్టి రిపేర్ చేశారనుకోండి, మళ్ళీ కొలాప్స్ అయితే మళ్ళీ 5 ఏళ్ళు నష్టపడాల్సింది. కాబట్టి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారో తేల్చాలి. రేపు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఈ టెస్ట్ల వల్ల ఇక్కడ అసలు ప్రాజెక్ట్ నిర్మిస్తే ఉండదని చెప్పారనుకోండి, దాన్ని రిపేర్ చేయడం అనవసరం. అట్లా కాదు, పలానా టెక్నాలజీ ఉపయోగించి నిలబెట్టవచ్చు అనుకుంటే దానికి ఎంత ఖర్చు అయినా ఖర్చు చేసి, ఎందుకంటే బ్యారేజీల ఖర్చు ఒక 20,000 కోట్లు ఖర్చు కావచ్చు రేపు రానున్న కాలంలో, కానీ దరిదాపు ఒక 80,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాలువలు కానీ, లిఫ్టులు కానీ, పంపు చెట్లు కానీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవటానికి ప్రజల డబ్బు కాబట్టి మళ్ళీ ప్రజలకు ఉపయోగించడానికి ఆప్టిమల్ యూటిలైజేషన్ కొరకు చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పర్టైజ్ని ఫాలో కావాలి. ఎక్స్పర్ట్స్ని కాదని పొలిటికల్ స్టేట్, ఇప్పుడు కన్నెపల్లి పంపు నుంచి నీళ్ళు చెప్పేసి మన కేటీఆర్ పోయాడు. అసలు నీళ్ళే నిల్వ చేయొద్దు, లేదా నిల్వ చేస్తే మినిమం అట్లీస్ట్ 8 TMs నిల్వ చేస్తేనే నీళ్లు తోడాలి. ఆ మేరకు నిల్వ చేయాలంటే మళ్ళీ ఇది రప్చర్ అవుతుందంటే దానికి అకౌంటబిలిటీ ఎవరో తెలియదు. కాబట్టి ఏదేమైనా 1 సంవత్సరం ఆలస్యమైనా 6 నెలలు ముందైనా ఎక్స్పర్ట్స్ని ఫాలో కాకుండా చేస్తే, పొలిటికల్ డెసిషన్ తోటి చేస్తే మాకు మైలేజ్ రావాలి. 3 నెలలు కనుక తనకి ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే పొలిటికల్ స్టేట్మెంట్స్ అండి. హరీష్ రావు 3 నెలలన్నా, లేకపోతే కేటీఆర్ వారం రోజులన్నా, లేకపోతే రేవంత్ రెడ్డి 3 ఏళ్ళన్నా, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. పొలిటికల్ స్టేట్మెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇవాళ కావాల్సింది ఏంటంటే ఇప్పటికే అది దివాలా తీసింది ప్రాజెక్ట్, దానికి ఎక్స్పర్టైజ్ ఫాలో కాలేదు, ఏ లోపాలని చెప్పారు. ఇప్పుడు ఆ లోపాలను సరి చేయడానికి టెస్టులు జరుగుతున్నప్పుడు ఇప్పుడే కన్నెపల్లి తెరుస్తాను కేటీఆర్, అట్లా కాదు 3 ఏళ్ళు ఇస్తే తెరవని, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. అవి డిబేటబుల్ కాదు. ఎట్లా అవాయిడ్ చేయాలి? ప్రజల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది బాగా నడవకపోయినా. దానికి ఇన్కమ్ లేదు, కౌంటర్ గ్యారెంటీ ఇచ్చినందుకు బడ్జెట్ నుంచి కేటాయించాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద భారం రాష్ట్రానికి. కాబట్టి అది మాట్లాడకుండా, తర్వాత టెక్నికల్ అసిస్టెన్స్ లేకుండా నేను 3 ఏళ్ళు ఇస్తా లేదా 3 నెలలు ఇయ్యని, హరీష్ రావు ఇప్పటికే చాలాసార్లు ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు. తర్వాత కట్టింది కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో, కేసీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో. ఇప్పుడు మళ్ళీ నాకు నీటిపారుదల ఇన్ఛార్జ్ అని అడగటం ఎందుకు? అది వాళ్ళ ఆధ్వర్యంలో కట్టింది, వాళ్ళ ఆధ్వర్యం కూలిపోయిందిగా. మళ్ళీ ఇప్పుడు నాకు ఇవ్వనంటే దానికి వాల్యూ లేదు, అదొకటి చేసిందే వాళ్ళ ఆధ్వర్యంలో. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్స్పర్టైజ్, టెక్నికల్ అసిస్టెన్స్ లేకుండా
రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ చేసినా అదే వస్తుంది, అదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి టెక్నికల్ అసిస్టెన్స్ లేకుండా దాని మీద మాట్లాడటం దానికి వ్యాలిడిటీ లేదు నా దృష్టిలో, ఎవరు మాట్లాడినా. కాబట్టి ఎన్డీఏసీ ఏది చెప్తే అది వినాల్సిందే. దాన్ని కూడా కాలేజ్ ఇప్పుడు గోస్ కమిషన్ ని పొలిటిసైజ్ చేస్తారు, ఎన్డీఏసీని పొలిటిసైజ్ చేస్తారు. మరి ఎవరు మీకు ఇంకెవరు చెప్తుంటారు? ఎవరు చెప్తుంటారు చెప్పండి, ఎవరు చెప్తుంటారు? లేదు అట్ట కాదు, ఎన్డీఏసీ తప్పు మాట్లాడుతుందంటే ఇక్కడి నుంచి ఒక టీం పంపించండి, మీరు తప్పు మాట్లాడితే దీని రైట్ అని ఎన్డీఏసీని కన్విన్స్ చేయండి. అప్పుడు కన్నెపప్పు స్టార్ట్ చేసుకుంటారా, 3 ఏళ్ళ తీసుకుంటారా, లేదా 3 నెలలు నడుపుతారు, ఇవన్నీ తేలుతాయి. కాబట్టి అక్కడ తేలాల్సిన అవసరం వీళ్ళ పొలిటికల్ డిబేట్స్ అంతా మైలేజ్ కోసం, అప్పర్ హ్యాండ్ కోసం చేసే ఆర్గ్యుమెంట్స్ టెక్నికల్గా ఆలోచించేటువంటి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్. సో నుమాన్ గారు, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కూడా, ఎలాంటి కాలం కాకపోయినా కూడా, ఎల్నిలో లాంటి పరిస్థితుల్లో కూడా నీళ్లు ఉండేటువంటి ప్రాంతం ఏదైనా ఉందా అని అంటే అది మేడిగడ్డ. అందుకోసమనే అక్కడ బ్యారేజ్ కట్టడం జరిగింది అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడేమో ఎల్నిలో వచ్చింది, వర్షాలు లేవు, చుక్క నీరు లేదు, ఈ మోటార్ పంపులు ఎట్లా ఆన్ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నారు. దీనికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ తప్పు, అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఏం చెప్పిందో మళ్ళీ ఒకసారి చదువుకోండి అని చెప్తున్నారు. కేవలం గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ కట్టొచ్చా అంటే కట్టొచ్చు అని చెప్పారు. బట్ మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు నేరుగా నీరు తీసుకుపోవచ్చు అంటే అది సాధ్యపడదు అని మాత్రమే చెప్పారు. మళ్ళీ ఒక్కసారి దానిపైన అవగాహన పెంచుకోండి అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ పెద్దలు అందే సత్యం గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో మేడం కాళేశ్వరం గురించి, కాళేశ్వరం ఏదైతే కట్టేటప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఒక ఏటీఎం కింద వారు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు చేకూర్చడానికి, అక్కడ నుంచి వీళ్ళు దండుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అని చెప్పేసి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దీని యొక్క ఎస్టిమేట్ 40,000 crores అని చెప్పేసి చెప్పడం జరిగింది కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. దాని తర్వాత వారు డిపిఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ రివిజన్ చేశారు. కాగ్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ప్రకారం 1,47,000 కోట్ల రూపాయలు వీళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇనీషియల్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ నుంచి ప్రాజెక్ట్ కంప్లీషన్ వరకు దాదాపు 4-5 సంవత్సరాల్లో వీరు కంప్లీట్ చేస్తే వీరు వేసినటువంటి ఎస్టిమేట్ని ఇంటూ 4 times వీరు స్పెండ్ చేయడం జరిగింది. అంటే 500% వీరు స్పెండ్ చేశారండి. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి మాట 23 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందిస్తామని చెప్పేసి వారు ఇచ్చినటువంటి మాట, వారు ఇచ్చినటువంటి వాగ్దానం. కానీ ఒక్కసారి మనం చూసుకుంటే వారు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత వాటర్ యూసేజ్ కింద వచ్చిందో మనం ఒక్కసారి చూసుకుంటే 162 TMCలు మాత్రమే. దాంట్లో మళ్ళీ 63 TMCలు మళ్ళీ సీలోకి వెళ్ళిపోవడం వల్ల కేవలం 99 TMCలు మాత్రంలోనే వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఒక 99 TMCలు ఎన్ని లక్షల ఎకరాలకి సరిపోతుంది మేడం? అంటే మీరు కట్టినటువంటి, మీరు యూటిలైజ్ చేసినటువంటి ఈ యొక్క డబ్బుని నాణ్యత లేనటువంటి కట్టినటువంటి యొక్క ప్రాజెక్ట్ మీరేమంటారండి? అతి త్వరగా మేము కట్టేస్తాము. వేగం కాదండి, స్పీడ్ కాదండి, నాణ్యత కావాలండి. నాణ్యత లేనటువంటి ప్రాజెక్టులు ఎన్ని కట్టి ఏం లాభం అని చెప్పేసి అడగదలుచుకుంటున్నా. ఈరోజు కన్నేపల్లి మోటార్ పంప్ ఆన్ చేయడానికి మీరు అంటున్నారండి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టేసేసి ఆన్ చేస్తే సరిపోతుందని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ యూ. మీ నాయనగారే అప్పుడు వచ్చేసేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అని చెప్పాడు, నేను నా మేధో సంపత్తిని మొత్తం పెట్టి నేను కాళేశ్వరం కట్టినా అని చెప్పేసి. అందుకే ఆ రకంగా కుంగిపోయింది. దేర్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు. వారి యొక్క ఇన్పుట్స్ని తీసుకొని వారు ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎటువంటి ఎక్స్పర్టైజ్ లేకుండా మీరే ఒక సివిల్ ఇంజనీర్ మాదిరిగా మీరే ఈ రకంగా మాట్లాడుతూ అందుకనే మీరు ఆన్ చేయట్లేదు, నాకు ఒక 3 నెలలు ఇచ్చేయండి, నేను నీళ్ళు ఎట్లా రావో తీసుకొస్తా, ఎట్లా రావో నేను చూపించేస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పేటువంటి హరీష్ రావు గారు, మీరు గుర్తుంచుకోవాలా, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. మీ యొక్క ఫుల్ టర్మ్లో మీరు చేయలేకపోయినారు. ఈరోజు వచ్చేసేసి 3 నెలల్లో ఏదో చేస్తారట. ఏం చేస్తారండి మీరు శాశ్వతంగా నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి గంభీరమైన మాటలు మాట్లాడుతున్నారు. మీ యొక్క రివ్యూలు సరిగ్గా జరగలేదని చెప్పేసి, మీ లొసుగులు ఉన్నాయని చెప్పేసి, క్వాలిటీ లేకుండా, సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకుండా మీరు కట్టారని చెప్పేసి కాదు తెలుతుందండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ నాట్ ద బ్లేమ్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద బ్లేమ్ ఆఫ్ ద అథారిటీస్, సెంట్రల్ అథారిటీస్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చేసేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దీంట్లో పాటించలేదని చెప్పేసి ఇంజనీర్స్ని ఎవరైతే అటాచ్ చేశారో వారు చెప్పడం జరిగింది.
ముఖ్యమంత్రి గారు ఏమైతే డైరెక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం చేయడం జరిగింది. దాంట్లో మేము ఎక్కడ కూడా మేము మా ఇన్పుట్స్ ని ఫాలో చేయలేదని కానీ నుమాన్ గారు అదే రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు కొంతమంది వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదావరి ప్రాజెక్టుకు మేడిగడ్డ అనేది వెన్నుపూస, ఆ వెన్నుపూసనే దెబ్బతిన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుంటే 2024లో 25లో వచ్చినటువంటి భారీ వరదల్ని తట్టుకొని నిలబడింది ఈ ప్రాజెక్టు అనంటే అది దాని పటిష్టతకు అది అద్దం పడుతోంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఎప్పుడు వరద అనేది 24-25 మెట్రిక్ ప్రకారం మీరు చెప్పడానికి ఇంత ఎంఎం ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చింది అందువలన ఇంకా కుంగిపోలేదు అని చెప్పేసి మాట్లాడడానికి కాదు మేడం. ఓవరాల్ ప్రాజెక్ట్ యొక్క శాంక్టిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. అదే ఆ 3 పిల్లర్లలోనే ప్రాబ్లం ఉంది తప్ప మిగతా ప్రాజెక్ట్ అంతా చాలా సురక్షితంగా చాలా పటిష్టంగా ఉంది అని చెప్తున్నారు రిటైర్డ్ ఇంజనీర్ మేడం. ఎవరంటున్నారు ఈ విషయము? రిటైర్డ్ ఇంజనీర్ శ్రీధర్. when you have a complete project, please hear me madam, when you have a complete project there is a plan, there is an architecture behind it. ఒక ఏరియా మాత్రమే మీకు ఒక 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని చెప్పడానికి ఎక్కడైనా ఇది సబబుగా ఉంటుందా? ఒక చిన్న ఇంటి ప్రాజెక్ట్ కట్టినా సరే 3 కాలంలో కుంగిపోతే మొత్తం ఇల్లే సేఫ్టీగా లేదని చెప్పేసి చెప్తారు. ద కంప్లీట్ ఆర్కిటెక్చర్ బినీత్, దాని కింద ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ మొత్తం ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. వై నాగార్జున సాగర్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలైనా సరే 50-60 సంవత్సరాలైనా సరే చెక్కు చెదరలేదండి. శ్రీరామ్ సాగర్లో జరగలేదండి, సూర్యాలలో జరగలేదండి. ఆర్ దోస్ నాట్ బిల్డ్ బై ద కాంగ్రెస్ పార్టీ? నేను అనేది ఏంటంటే అకౌంటబిలిటీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ రకంగా చెప్తారండి అది ఒకటే కుంగిపోయింది 3 పిల్లలకు ఎన్ని సంవత్సరాలు అయిందండి? మెయింటెనెన్స్ మీరు సరిగ్గా చేయట్లేదు. ఏంటంటే మెయింటెనెన్స్ చేయాలి, దేనికంటే మెయింటెనెన్స్ చేయాలి? యూ షుడ్ నో. ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని యొక్క వ్యారంటీ, దాని యొక్క స్టెబిలిటీ గురించి ఇంజనీర్స్ మనకి ఇచ్చేటువంటి గ్యారంటీ ఉంటుందండి. ఒక 10 years పాటు 15 years పాటు మెయింటెనెన్స్తో పాటు మేము టేక్ కేర్ చేస్తామని చెప్పేసి ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తారండి. క్యూఏ చెక్స్ చేస్తారండి. అవి చెయ్యకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు చెల్లింపులు చేసి మీకు వచ్చేటువంటి కమిషన్లను దోచుకోవడానికి మీరు తెలంగాణ సంపదని మొత్తం ఈ రకంగా నీటి పాలు చేశారండి. Now, my straight question to the BRS guy who is sitting there, నేను ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నాను. మిత్రమా మీరు సమాధానం చెప్పండి. ఎన్ని ఆయకట్టుకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు మీరు ఒక్కసారి సమాధానం చెప్పండి. లేకుంటే మీరు సమాధానం చెప్పండి. మీరు వాట్ హ్యావ్ యూ గివెన్ త్రూ కాళేశ్వరం వల్ల ఇన్ని ఎకరాలకి మేము నీళ్ళు ఇచ్చామని చెప్పేసి నాకు ఓన్లీ మాటలు కాదండి, విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ యూ షో మీ ప్లీజ్. yes when your turn comes you please show. నేను చెప్తున్నానండి ఇది పెద్ద మోసం, ఇది ఒక దగ. ఈరోజు హరీష్ రావు గారు ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారంటే పేపర్లు తీసుకొని చూపిస్తారు మీడియాకి, ఆ పేపర్లలో ఏముండదు. ఆయన ఇల్లేసేసి అంటారు 3 నెలలు. ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు చెప్పండి? మీకు అధికారం మీరు సరిగ్గా చేయలేదనే మిమ్మల్ని ఇంటికి పంపించారు కదా. ఈరోజు మళ్ళీ వచ్చేసేసి నన్ను మంత్రి పదవి కావాలా, మా మంత్రి అంటే వారు కాంగ్రెస్లో జాయిన్ అవుదామని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారా? వాట్ ఈస్ ఈ ట్రైయింగ్ టు సే? యూ టెల్ మీ. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అక్కడ బామర్దుల మధ్యలో గొడవ జరుగుతుంది. మళ్ళీ బీజేపీ పోవాలా లేకపోతే మళ్ళీ కాంగ్రెస్కి రావాలా, ఏం చేయాలని చెప్పేసి ఆయన సిగ్నల్ ఇస్తున్నట్టు కనపడుతుంది. రైట్. ఇక బీజేపీ నాయకులు ఉపేందర్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు నమస్కారం అండి. ఉపేందర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ నుంచి నేను మేడం. సారీ, బీఆర్ఎస్ నుంచి. ఉపేందర్ గారు రైట్, మీది ఆడియో ఏదో ప్రాబ్లం ఉంటుంది. రైట్, సురేష్ గారు ఎస్, ఏం జరుగుతుందంటారు తెలంగాణలో ఈ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ పిల్లర్ల విషయంలో జరుగుతోందంతా కూడా ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు డ్రామేశ్వరం అని చెప్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. ధరణి భూభారతి అక్రమాలన్నీ డైవర్షన్ చేయడం కోసము ఈ కాళేశ్వరం అనేటువంటి ఒక డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారు అని. వాస్తవంగా విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కపటనాటకం ఆడుతున్నట్టు మాకు కనపడుతున్నది. ఎందుకంటే సడన్గా ఆల్రెడీ వ్యవసాయం రాబి స్టార్ట్ అయినాక తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఏదో సమాధానం చెప్పడం, నువ్వు గిచ్చినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తానట్టే ఉన్నది. ఇది ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది ఒక పంప్ హౌస్, ఒక డ్యాము కాదు కదా, చాలా పంప్ హౌజులు, చాలా డ్యాములు కలిపినాయి కాళేశ్వరం అన్నారు కదా. ఇప్పుడు ఒక డ్యామ్ కూలిపోయినాక, ఒక డ్యామ్ ఇబ్బంది పడ్డాక, ఒక డ్యామ్ వల్ల కొంత నష్టం జరుగుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకో కాంచి తీసుకోవచ్చు కదా. కన్నెపల్లి నుంచి వాటర్ తోడుకోవచ్చు, కన్నెపల్లి నుంచి యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు గత కొంతకాలంలో తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కరువు లేదు కాబట్టి వాటర్ సంబంధించిన ఇబ్బందులు రాలేదు.
తెలంగాణ వచ్చినాక అనేక లక్షల ఎకరాలను సాగు 2 కోట్ల ప్రజలు ఈ రైతాంగం దాదాపుగా 70% ఈ రైతాంగం మీద ఈ వాటర్ సోర్స్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పటి వరకు ఏం దాని మీద రిపేర్ చేయకుండా, ఎప్పుడు కూడా రివ్యూలు పెట్టకుండా, ఎప్పుడు కూడా దాని మీద యాక్షన్ వేయకుండా, అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఎప్పుడో చెప్పింది మేడం రిపేర్ చేసుకోవచ్చు, దాని ద్వారా కొంత లబ్ధి పొందింది, కొంత లబ్ధి పొందొచ్చు, దాంట్లో నష్టమేం లేదని చెప్పింది. ఇప్పుడు మనం ఒక మనిషిని తీసుకుంటే ఒక అవయవం పనిచేయట్లేదని చెప్పేసి మనిషిని తీసుకువెళ్ళి పూడ్చలేం కదా. ఇప్పుడు లక్షల కోట్లు అది లక్షల కోట్ల ప్రజాధనం అది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవల పేరు మీద ఆ రోజుల్లోనే 38,500 కోట్ల రూపాయలు, అప్పుడు మనకు చాలా పెద్ద వ్యవస్థ అది. సో దాని తర్వాత కేసీఆర్ వచ్చినాక సరే కాంగ్రెస్ 11,679 కోట్లతో ఖర్చు చేసింది. తర్వాత దాన్ని వదిలిపెట్టి అదే కేసీఆర్ కూడా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ వేరే కాడ చేయలే కదా, రీడిజైన్ చేసింది కదా, దానికి ఒక సోర్స్ ఉన్నది కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదు, ఇప్పటి వరకు ఏం ఇది లేదు. ఇప్పటికే చాలా అంటే ఇప్పటికే ఒక 50-60% నాట్లు పడాలి. మనం మొత్తం కూడా వరి మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళం కదా. సో మరి రైతులకు ఇప్పటికే ఒక 50-60% కావాలి, కానీ కనీసం 10%, 5% కూడా వరి నాట్లు పడలే కదా. మరి ఈ జనం ఈ ప్రజా నిధులతోని, ప్రజా డబ్బులతోని నిర్మించింది కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకొని నీ గోష్ కమిటీ ఏం చెప్తుంది, అదే ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది, నీ న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు, ఇంజనీరింగ్ నిపుణులు ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ తీసుకొచ్చి ఎప్పుడో రివ్యూలు పెట్టి దీన్ని రిపేర్ చేయాలి కదా. ఏ పార్టీకి అవుతుంది? ఇప్పుడు తక్షణం ఈ డ్రామాలు ఎందుకు, పొలిటికల్ డ్రామాలు మీరు చూడొచ్చు మేడం. మొన్న కేటీఆర్ కన్నపల్లి పంప్ హౌస్ కాడికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపుతున్నారు, పంపుతున్నారు. అంటే దీనికి వీళ్ళ హైప్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ నడుస్తుంది ఈ రాష్ట్రంలో. నిరుద్యోగ సమస్యలు, ప్రజల సమస్యలు, ధరణి సమస్యలు అన్ని పక్కకు పోవాలి, ప్రజాధనం దుర్వినియోగం కావాలన్నట్టే ఉంది. ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఆకాంక్ష ఉంది, మళ్ళీ రీడిజైన్ పేరు మీద మళ్ళీ డబ్బులు కేటాయించి వీళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కాక కమిషన్లు తీసుకున్నట్టే వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. ప్రాజెక్టు తప్పైనప్పుడు, ప్రాజెక్టు పనికి రానప్పుడు కట్టినటువంటి సంస్థకు మీరు మహబూబ్ నగర్లో అదే సంస్థకు మహబూబ్ నగర్లో ప్రాజెక్ట్ అట్లా ఇచ్చారు సార్? ఎందుకు ఇచ్చారు? అంటే ఇది ప్రజలు ఎవరిని చేస్తారు? మీరు కాళేశ్వరం ఏటీఎం అని 100 సార్లు చెప్పి దాని మీద విచారణ చేస్తాం, కేసీఆర్ని జైలుకు పంపిస్తామని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు ఇప్పటివరకు? ఎన్ని కమిటీలు వేస్తారు, ఎన్ని సిట్ కమిటీలు వేస్తారు, ఎన్ని మీ చెప్పు చేతల కమిటీలు అంటున్నాను నేను. అది చెప్పు చేతల కమిటీలు కాంగ్రెస్ ఏమైనా రాజకీయంగా యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రజా సమస్యలు ఎప్పుడైతే ఎక్కువైతాయో తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి ముందు పెడతాడు, లేకపోతే స్పోర్ట్స్ ఏదో అని చెప్తాడు. ఎప్పుడు నువ్వు విచారణ చేస్తావు? ఎప్పుడు ప్రజలకు న్యాయం చేస్తావు? ఎప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తారు? ఎప్పుడు సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు వేసారు మేడం. వీళ్ళందరూ ఎంత దుర్మార్గం అంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏది కూడా రావద్దని చెప్పేసి ప్రత్యేకంగా చట్టాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని నువ్వు సవరించినావా? మొత్తాన్ని తీసుకువెళ్ళి దీన్ని మొత్తం వేయి అని చెప్పేసి సిబిఐకి రాయని చెప్పేసి ఎందుకు రాయలేదు? అంటే మీరు డ్రామాలు ఆడుతున్నారు, పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారా? మీరు ఇద్దరు కూర్చొని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మేడం వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అర్థమైందా? పేపర్లో ఇప్పుడు ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దాని ప్రాజెక్టు విలువ ఖర్చు చేసిందో 93,000 కోట్లేమో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపేర్ చేసుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటుండే అసలు పనికే రాదు, అది 1,47 కోట్లని ఆయన చెప్తుండు, 93,000 కోట్ల ఖర్చు చేసినామని ఈయన ఉత్తమ్ కుమార్ చెప్తుండు. ఏది పరిగణనలోకి తీసుకోవాలి, ఏది నమ్మాలి? అంటే మోసం చేయడమే, మోసం చెప్పడమే వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ప్రజా సమస్యల మీద పోరాడాలని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరగడంతో దీని ఆదరణ తగ్గియాలి, ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ప్రజలను మభ్యపెట్టాలి, రైతులను మభ్యపెట్టాలి. వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు తప్ప నిజంగా నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేయి. అదే విధంగా రైతులకు న్యాయం చేసే విధంగా
అడ్డమైన వాడు రాముని సొమ్ము బీజేపీ వాళ్ళు దోచుకున్నట్టు మీ కాంట్రిబ్యూషన్ ఉందా? మీ కాంగ్రెస్ పార్టీ రూపాయి ఇచ్చిందా శ్రీరాముడికి? ₹1 చందా ఇచ్చిందా? నీ రాహుల్ గాంధీ, నీ సోనియా గాంధీ కనీసం దర్శనం చేసుకుందా? నీ ప్రియాంక గాంధీ వచ్చి కనీసం ₹1 శ్రీరాముడికి ఇచ్చిందా? సిగ్గు లేకుండా మాట్లాడతారు కాంగ్రెస్, బుద్ధి లేకుండా మాట్లాడతారు. కాళేశ్వరం గురించి డిస్కషన్, కాళేశ్వరం గురించి డిస్కషన్, శ్రీరాముడి గురించి పెడతామంటే స్పెషల్ డిబేట్ పెట్టండి. శ్రీరాముడికి బీజేపీ ఏం చేసిందో, హిందువులకు ఏం చేసిందో మేము చెప్తాం. నుమాన్ గారు ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. కాళేశ్వరం అంటున్నా మేడం. నేను ఒక మాట చెప్తా మేడం, పదే ఒక్క మాట మేడం ప్లీజ్. పదే కాంగ్రెస్ వాళ్ళకు అర్థం కాకుండా చెప్తున్నాం. వీళ్ళు ఏమంటారంటే మాకేదో బీ టీమ్ అని ఈయన చెప్తాడు, రేవంత్ రెడ్డి బీ టీమ్ అని ఆయన చెప్తాడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ అఖిలేష్ యాదవ్ వస్తే మొదటగా తెలంగాణకు వస్తే కేసీఆర్ కాడికి పోతాడు, తర్వాత రేవంత్ రెడ్డి కాడికి పోతాడు. అదేవిధంగా నితీష్ కుమార్ మన లల్లు ప్రసాద్ గారి కుమారుడు తేజస్వి యాదవ్ వస్తే ఎవరు కాడికి పోతాడు మేడం? కాంగ్రెస్ వాళ్ళ కాడికి, బీఆర్ఎస్ వాళ్ళ కాడికి పోతాడు. మమతా బెనర్జీ ఎవరితో దోస్తానం చేస్తుంది మేడం? మొన్నటిదాకా స్టాలిన్ ఎవరితో దోస్తానం చేసింది మేడం? అంటే మీరు ఇండియా కూటమి కోసం బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కపటనాటం ఆడుకుంటూ బీజేపీని వ్యతిరేకించు, ఈడ మాత్రం చెప్పేసి ఏమో ఈయన మాకు బీటీం, ఆయన మాకు బీటీం, ఇక రేవంత్ రెడ్డి మాకు బీటీమే, ఈ బీఆర్ఎస్ బీటీమే, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం కదా. నేను ఏమంటున్నా, స్ట్రైట్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఏం చేయబోవాలి ఈ ప్రాజెక్టు విషయంలో? ఇప్పుడు శిక్షించడానికి కేసీఆర్ మీద కోపంతోనో, కేటీఆర్ మీద కోపంతోనో రైతుల్ని శిక్షించవద్దు కదా, లబ్ధి చేయాలి కదా. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్మెంట్స్ పథకం తీసుకొచ్చాడు మేడం. మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు, ఫీజు రియంబర్మెంట్స్ పథకం తీసుకొచ్చినప్పుడు దీన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడు మంచి పథకం కాబట్టి ప్రజల నుంచి డబ్బులు కేటాయించినటువంటి ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తుంది కదా. ఇది కూడా ఎంతవరకు మైనస్ ఉందో మైనస్ తీసేసి ప్లస్ చేయాలి కదా. నీకు ఇచ్చిన అధికారం ఎందుకు? ఆయన తీసుకోవట్లేడు, ఆయన చేయట్లేడు అని నీకు అధికారం ఇచ్చారు కదా. బీఆర్ఎస్ వాళ్ళ వాదన కూడా అదే కదా, కేసీఆర్ కు ఇక్కడ క్రెడిట్ పోతుందని చెప్పేసి నిరుపయోగంగా చేయాలి అని. ఇప్పటికి కేసీఆర్ మీద పెట్టి, ఇప్పటికి హైడ్రా మీద రివ్యూలు ఉంటాయి, హైడ్రా మీద పేదలకు ఇల్లు కూల్చేస్తావు, హైడ్రా మీద పెట్టిన ఎఫెక్ట్, హైడ్రా మీద నుంచి వచ్చిన సంచలన ఎఫెక్ట్ మరి కాళేశ్వరం కూడా మీద పెట్టరాదు? అంటే నీకు ఇన్కమ్ సోర్స్ ఉంటేనేమో మీరు ముందుకెళ్తారు, ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి ఇప్పుడు చూడు మూసి నదికి ప్రక్షాళన చేయాలని దాని మీద ఎఫెక్ట్ పెట్టినట్టు మరి కాళేశ్వరం మీద పెడితే ఎంతో కొంత ప్రజలు లబ్ధి చేకూరుతుంది కదా. లక్షల కోట్లు ఆగం కావు కదా. బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఉపేందర్ గారు, కాళేశ్వరం పైన ఒక యుద్ధమే జరుగుతూ ఉంది, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. సో మీరు ఏదైతే అంచనా వ్యయం మీరు చెప్పినటువంటి దానికి, అది పూర్తి చేసినప్పుడు అయినటువంటి ఖర్చుకి దాదాపుగా 4 రెట్లు అంటే 500% మీరు స్పెండ్ చేశారు. మీరు చెప్పినప్పుడు 23 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుందని చెప్పినటువంటి పార్టీ ఇప్పుడు ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తోంది ఆ ప్రాజెక్టు? అది నిరుపయోగం కాదా? మీరు ఖర్చు పెట్టినటువంటి 1,47,000 కోట్లు ఏదైతే ఉందో అదంతా కూడా నిరుపయోగం, ప్రజాధనం అంతా వృధా అయింది, కేవలం మీ కమిషన్ల కోసం మాత్రమే అక్రమంగా మీరు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం ఈ ప్రాజెక్టుని కట్టారు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారండి, ఈ రోజు మాట్లాడే అంశాలు కావు ఇవి. వస్తుందా మేడం నా వాయిస్ క్లియర్ చెప్పండి. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కావు ఇవి, మొదటి నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి కూడా ఇవే మాటలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది అంటే 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి దాన్ని ఒక ఊతపదంగా ప్రజల్లోకి తీసుకుపోయారు. అయింది 82,000-83,000 కోట్ల ఖర్చు అని చెప్పేసి అంటే అందులో 1,00,000 కోట్ల కుంభకోణం అంటారు. ఈ 1,00,000 కోట్ల కుంభకోణం రాష్ట్ర నాయకులే కాదు, కేంద్ర నాయకులకు కూడా అదే అలవాటు చేశారు. వాస్తవానికి అది ఎంత ప్రాజెక్టు, ఎంత ఖర్చు పెట్టిరు, దాంట్లో ఎంత జరిగింది అనేది అవగాహన లేకుండా పూర్తిగా ఒక విరుద్ధమైనటువంటి వాదనతోటి, ఈ అబద్ధాల ప్రచారంతో ఆ రోజు ప్రజలలో ప్రచారం చేశారు, సక్సెస్ అయ్యారు. సరే మేము ఏమంటున్నాం, రాజకీయాలు అయిపోయినాయి, అధికారం మీ చేతిలోకి వచ్చింది, మాకన్నా మీరు మంచిగా చేస్తారని చెప్పి ప్రజలు సరే మమ్మల్ని కొంత నమ్మలేదు కాబట్టి మిమ్మల్ని నమ్మిర్రు. ఇవాళ మీరు అనేక వాగ్దానాలు చేసినారు. ఇవాళ మేము ఏమంటున్నాము, ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఏమి ఉపయోగంలోకి రాలేదు, సేద్యంలోకి రాలేదు, ఏం పెరగలేదు అనేది వాళ్ళ వాదన చెప్తా ఉన్నారు. మరి 2014 ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పుడు తెలంగాణలో ఎంత పంట పండింది, ఎంత భూమి వినియోగంలోకి వచ్చింది, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 2014-16 తర్వాత ఇది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంత మనము తెలంగాణలో భూమి సేద్యమైంది, ఎంత వరి ఉత్పాదన వచ్చేసింది, భారతదేశంలో మరి పంజాబ్ని హర్యానాని తలదన్ని నెంబర్ 1 స్థితిలోకి వచ్చింది కాదా.
అంటే నేను ఏమంటున్నా మేడం, వాళ్ళు రాజకీయాల కోసం మాట్లాడటం, కేసీఆర్ గారిని బదలం చేయటం, బీఆర్ఎస్ పార్టీని బదలం చేయాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెలిసో తెలియకో అవగాహన లేక తెలంగాణ రైతాంగం కష్టాలు ఏందో కన్నీళ్ళు ఏందో తెలుసుకోకుండా ఇలా కేవలం రాజకీయాల కోసమే వాళ్ళు ఎలినినో వస్తున్నది, ఎలినినో ప్రభావం ఉన్నది, రేపు రాబోయే కాలంలో వాటర్ ఇబ్బందులు రాబోతున్నాయి, హైదరాబాద్ ప్రజలకి తాగునీరు సమస్య కూడా రాబోతుందని అనేక సందర్భాలలో మన వాటర్ సైంటిస్టులు చెప్పినా కూడా, వాతావరణ శాఖ నిపుణులు చెప్పినా కూడా ఓ రకంగా వర్షాభావ స్థితులు తక్కువ ముఖం బట్టి ఇవాళ డ్యాంలలో నీటి పర్సెంటేజ్ 25-30% తగ్గిపోయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక భయానకమైన పరిస్థితి తెలంగాణకు వస్తుందని తెలిసినప్పటికీ కూడా కన్నెపల్లి దగ్గర వాటర్ ఉన్నది, కన్నెపల్లి దగ్గర నుంచి వాటర్ తీసుకోవచ్చు, అక్కడి నుంచి మనం సుందిల్లా, అన్నారం నేరుగా హైదరాబాద్ దాకా తీసుకురావచ్చు, కోదాడ దాకా తీసుకుపోవచ్చు. కానీ ఇక్కడ అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఎత్తట్లేదు అనేది మన సబ్జెక్టు. కేకపోతే ఏంటంటే కేవలం ఇవాళ మన రైతుల యొక్క బాధలు తెలుసుకోకుండా, రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకోకుండా రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ రకమైనటువంటి చర్యలకు పోవడం కరెక్ట్ కాదు. మేము ఎందుకున్నామంటే మా మీద మీరు ఒకవేళ మీ కాళేశ్వరంలో తప్పు చేసిన అన్నారు, ఫోన్ ట్యాంపింగ్ అన్నారు, లేకపోతే విద్యుత్ కొనుగోలులో తప్పులు అన్నారు, లేకపోతే ఈ ఫార్ములా అన్నారు. మేము ఎందులో తప్పు చేసినా, మేము తప్పు చేసిన మీ దగ్గర ఆధారాలు ఉంటే మా మీద కేసులు పెట్టండి, మమ్మల్ని జైల్లో వేయండి, మా మీద కోపం ఏ రకంగా తీర్చుకోండి, మేము కాదనం. కానీ మా మీద కోపంతో తెలంగాణ ప్రజల బతుకులు, తెలంగాణ రైతుల బతుకుల్ని ఆగం చేయొద్దనేది మా పార్టీ తరఫున మా నాయకులు కానీ మేము చేసేటువంటి ప్రార్థన. ఇప్పటికి కూడా నేనేదో గొప్పలు చెప్పి మేమేదో పార్టీ తరఫున మాట్లాడటం కాదు. ఇవాళ ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమకారుడు, అంతకుముందు తెలంగాణలో మంత్రిగా పనిచేశాడు. వారికి అపారమైనటువంటి అనుభవం తెలంగాణలో ఈ రైతాంగం యొక్క సమస్యలు కానీ, లేకపోతే కరీంనగర్ జిల్లాలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, మిగతా పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టుల మీద వారికి కూడా దాదాపు 75-80% పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా నిన్న ఏమన్నారు, కేసీఆర్ గారి మీదనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా మనం పక్కకు పెడదాము, రైతాంగాన్ని ఆదుకుందాము, ప్రభుత్వం బేసజాలకు పోవద్దు, ప్రభుత్వం ఈ రకమైనటువంటి తొండి వాదనలతోటి దాన్ని బీఆర్ఎస్ ని మనం బదనం చేయడం కొరకు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్లీ మీరు జల వనరుల నిపుణులను మీరు కూర్చోబెట్టుకోండి. ఆ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే నీటిపారుదలకు సంబంధించిన అనేక మంది నిపుణులు ఉన్నారు తెలంగాణలో. ఇవాళ ఆ ప్రాజెక్టుకి రూపకల్పన చేసేటప్పుడు కేసీఆర్ గారితో పార్టిసిపేట్ చేసినటువంటి చాలా మంది జలరంగ నిపుణులు మన ఉపేంద్ర గారు మీరే ఉంటారు. రేవంత్ రెడ్డి చెప్పింది మేడిగడ్డ దగ్గర కానీ, అన్నారం దగ్గర కానీ, సుందిళ్ల దగ్గర కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రాజెక్టులు కట్టడానికి సరైన భూమి కాదు అని అప్పట్లోనే సరార్థర్ కాటన్ చెప్పారు. ఆ నివేదికను పక్కన పెట్టేసి వీళ్ళ అక్రమార్జన కోసం అక్కడ రీడిజైన్ పేరుతో ఇన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ అని చెప్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్ మేడం. ఇది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడేది కాదు. ఆ రోజు మనము అక్కడి నుంచి ప్రాజెక్ట్ వద్దు, డిజైన్ ఎందుకు వచ్చినాము అంటే మనకు అక్కడ వాటర్ వాళ్ళు చెప్పినటువంటి సిడబ్ల్యూసి ఏదైతే చెప్పినదో అక్కడ 150 టీఎంసీల నీళ్లు 152 మీటర్లు కనుక మీరు పెడితే ఇక్కడ రావాల్సినంత వాటర్ లేదు, అనవసరంగా డబ్బులు అంతా వేస్ట్ అవుతాయి, కాబట్టి వాటర్ సోర్స్ ఉన్న కాడ మీరు పెట్టండి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భం. కానీ లేదా మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కడితే మేము 152 మీటర్లు కడితే మా దగ్గర మా రాష్ట్రంలో గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం. కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ కూడా పర్మిషన్స్ రావాల్సి ఉంటది. వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ రావడం అంత తేలిక కాదు. కాబట్టి 3 అంశాలు తీసుకున్న తర్వాత గోదావరి వస్తున్న సందర్భంలో గోదావరికి ప్రాణహిత కలిసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనము మేడిగడ్డ అంటున్నామో అక్కడ మనకు ప్రాణహిత నీళ్ళు ఇప్పుడు కూడా గోదావరి నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు మనం నీళ్ళు ఎత్తిపోసే పోయమని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసే నీళ్లు కేవలం మాత్రం అది మనకి మన అక్కడి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ గోదావరి నీళ్ళు కాదు, ప్రాణహిత నీళ్ళు అవి. ఆ ప్రాణహిత నీళ్లు ఈ రోజు రావడం వల్ల ఈ రోజు కన్నెపల్లి దగ్గర మనకి ఎత్తిపోసుకోవటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ప్రాణహిత నీళ్లు కలిసిన తర్వాత గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత నీళ్లు ఎక్కువ సౌలభ్యం ఉంటాయి కాబట్టి అక్కడ మనం కాళేశ్వరం దగ్గర మనం ప్రాజెక్టు కట్టుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కనుక కడితే మనం నేరుగా సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, అక్కడి నుంచి మనకు ఎల్లంపల్లి కావచ్చు, అక్కడి నుంచి రంగనాయక సాగరు, లేకపోతే కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ కూడా బసవాపూర్ దాకా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా ఎంత జనాభా పెరిగినా కూడా హైదరాబాద్ నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కొరకు
మనం ఇవన్నీ కూడా Okay, right. ప్రాజెక్ట్ ని రీజెడియేట్ చేసాం. Yes, right. అక్కడ మనం ఒకటి కాళేశ్వరం అంటే 3 బరాజులు ఉంటాయి, తర్వాత 15 రిజర్వాయర్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 100 కిలోమీటర్లు మన గ్రావిటీ ద్వారా లైన్స్ ఉంటాయి, అండర్ టన్నెల్స్ ఉన్నాయి, అనేక రకమైన సబ్స్టేషన్లు ఉన్నాయి. Yeah. కాబట్టి ఇవంతా కలిపితే కాళేశ్వరం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా బసవపూరు ఇక్కడ వారు ప్రాజెక్టు నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. మరి ఒకవేళ మీకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకపోతే బసవపూర్కి వచ్చే నీళ్లు ఎక్కడి, రంగనాయక సాగర్కి వచ్చే, కొండపోచమ్మకు వచ్చే ఎక్కడి, హైదరాబాద్ నుంచి హైదరాబాదు కొండపోచం నుంచి తీసుకొచ్చేసి గండిపేటలో నీళ్ళు వేస్తున్నారు కదా, గండిపేటలో నీళ్ళు వేసి గండిపేటలో గేట్లు ఎత్తే మూసి సుందరీకరణ చేస్తా అని చెప్తా ఉన్నారు కదా. ఈ నీళ్ళని ఎక్కడి అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నా. అంటే కేవలం రాజకీయం కొరకే ముఖ్యమంత్రి గారు ప్రజల్లో గందరగోళాన్ని తెరలేపుతా ఉన్నాడు. వాస్తవానికి వాళ్ళ చిత్తశుద్ధి ఉన్న తెలంగాణ సమాజం మీద, తెలంగాణ రైతుల మీద వాళ్ళ బతుకులు బాగు చేయాలంటే ఇప్పటికే రైతాంగానికి వర్షం భారంతో నీళ్లు లేకుండా పోయింది. హైదరాబాద్ తాగునీరు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. నేను దయచేసి ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని మేము వేడుకుంటున్నాం, మీకు ఒకవేళ అవగాహన లేకపోతే మా హరీష్ రావు గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మాకు చెప్పండి, మాకు జీతం వద్దు, మాకు కారు వద్దు, మాకు ఫీజు వద్దు, ఒక్క రెండేళ్ళు ఓకే పట్టండి, మేము తెలంగాణ రైతాంగం యొక్క ఆ కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి మా పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు. ఆ సవాల్ ఎందుకు స్వీకరించడం? ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ దమ్ముకి నిలబడమని చెప్పు. మేము నిలబడుతున్నాం. ఒకవేళ మేము నీళ్లు ఇవ్వకపోతే జీవితంలో రాజకీయంగా శాశ్వతంగా నేను హరీష్ రావు గారు చెప్పాడు. హరీష్ రావు గారిని బదనాం చేయడమే కదా ముఖ్యమంత్రికి కావాల్సింది, కేసీఆర్ గారిని బదనాం చేయడమే కదా ముఖ్యమంత్రికి కావాల్సింది. హరీష్ రావు గారే ఛాలెంజ్ ఇస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకు సంకల్పమే ఉంటే ఉపేంద్ర గారు ఒక నిమిషం వినండి. మీకు కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దానిపైన చర్చకు మీరు సిద్ధమైతే మరి అసెంబ్లీకి రమ్మనండి కేసీఆర్ ను. అసెంబ్లీ సమావేశాలు అక్కడే మాట్లాడొచ్చు కదా. ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నామని చెప్తున్నాము. నీళ్ళెట్టో మేము చూస్తామని చెప్తా ఉన్నాం. రైతుల కష్టాలు ఎట్లా తీర్చాలో మేము చెప్తాం. రైతుల కన్నీళ్ళు ఎట్లా తీర్చాలో మేము చెప్తాం. హైదరాబాద్ మంచినీళ్ళు ఎట్లా ఇవ్వాలో మేము చెప్తాం. వాళ్ళకి తెలియలేదు. జరగని పనులు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా పిలిచి హరీష్ రావుకి 3 నెలలు పదవి ఇస్తారండి, అవన్నీ ఉట్టి మాటలు, రాజకీయ. నేనేమంటానంటే ఇప్పుడు హరీష్ రావు గారు 2 నెలలు అడుగుడు, ఈయన 3 నెలలు అడుగుడు, ఇది కాదు కదా సమస్య. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నిర్వహించుకున్నటువంటి ఇంజనీరింగ్ ఆఫీసర్ గారు వాళ్ళ నిపుణులు ఏమన్నారంటే దీన్ని రిపేర్ చేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడే దీని రిపేర్ అవసరం, చాలా అవసరం. తర్వాత చాలా ఇబ్బందులు అయితే వినండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు కపట నాటకం ఆడడం కాదు కానీ చెప్పేది వినండి ఫస్ట్. మీరు ఆ రోజు బాహుబలి అని చెప్పేసి విదేశాల నుంచి పెద్ద పెద్ద పంపు మోటార్లు తీసుకొచ్చి డిస్కవరీ ఛానల్లో మీ గురించి మీరు గొప్పతనం అని చెప్పినప్పుడు దాని మీద ఎంత శ్రద్ధ చూపాల్సి ఉండే. ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తం తీసుకుపోయి అక్కడ పెడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు మొత్తం విద్యుత్ వినియోగించుకున్నంత కరెంట్ అక్కడ పడుతుందని చెప్పేసి తెలియజేసినప్పుడు మీరు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఉండాలి, ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించుకోవాలి, ఎప్పటికప్పుడు దాని మీద ఒక రివ్యూ పెట్టుకుంటూ ఉండాలి కదా. మీ గవర్నమెంట్లో కూలింది కదా, మీ గవర్నమెంట్లో ఎఫ్ఐఆర్ అయింది కదా, మీరు చేయాలి కదా. ఇప్పుడు మాకో సమయం ఇవ్వండి, మేము ఇంకో సమయం ఇస్తానని మేము చెప్తాం. రేవంత్ రెడ్డి గారు అసలే ఇది కాళేశ్వరం అసలు పనికిరాదు, పక్కన పెట్టండి అని ఆయన చెప్పడం. ఇవాళ ప్రజలతో ఎందుకు మోసాలు చేస్తారు, ప్రజలు ఏం చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ కూడా 26 రాష్ట్రాలలో లేని యూరియా కొరత ఇక్కడ సృష్టించి ఇక్కడ మొబైల్లలో 26 బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు మేడం. ఇక్కడ మొబైల్లలో ఆన్లైన్లో యాప్లు అని పెట్టి రైతుల కాడ ఏం చిన్న సెల్లులు ఉంటాయి. కేసీఆర్ ఎందుకు తెచ్చుకున్నారు? కేంద్రమే కదా, ఒడ్లుకొనేది కేంద్రమే కదా, ఒడ్లు కొనేది కేంద్రమే, యూరియా ఇచ్చేది కేంద్రమే. వీళ్ళని పాలించే పాలన చేత కాదు వీళ్ళకు, పాలన చేత కాదు. ఫిలిపిన్ కి పంపించినాం మేము, ఫిలిపిన్ కి పంపించిన వేరే దేశానికి. మేడం అబద్ధాలు మాట్లాడుతున్నారు మేడం వాళ్ళు. ఇప్పుడు మీరే మాట్లాడండి. మేడం లెట్ మీ బి వెరీ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేందర్ గారు చాలా తెలివిగా చాకచక్యంగా వారు సమాధానం చెప్పకుండా వారు వైదొలిగారు. వారిని నేను ఒకటే అడిగాను, ఎన్ని టీఎంసీలు కాళేశ్వరం ద్వారా
బయటికి వచ్చిందో మీరు ఒకసారి సమాధానం చెప్పమంటే వారి దగ్గర లెక్క లేదు. నెంబర్ 1, వారు అంటున్నారండి ప్యాడీ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది, వరి అనేది బాగా పెరిగిపోయింది, అది ఓన్లీ కాళేశ్వరం. ప్లీజ్ అండర్స్టాండ్ అండి, అగ్రికల్చర్ చేసేటప్పుడు ప్రొడక్టివిటీ అనేది ఏదైతే బయటికి వస్తుందో ప్యాడీ ప్రొడక్షన్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. Yeah. మాన్సూన్ సకాలంలో రెయిన్స్ రావడం కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్ సకాలంలో అందించడం కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి సరిగ్గా జరగడం వల్ల, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల జరిగేటువంటి ప్రొడక్టివిటీని కాళేశ్వరంతో ఎలా ఆపాదిస్తారండి? వారు కాళేశ్వరంతో చెప్తారు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చాయి కాబట్టి ప్రొడక్టివిటీ పెరిగిపోయింది. ఎక్కడుందండి ఆ డైరెక్ట్ రిలేషన్? ఎందుకండి ఇట్లా మాట్లాడతారు మీరు? సంబంధం లేకుండా మాట్లాడతారు. నెంబర్ 1, మీరు ఒకటే మాట చెప్పండి నాకు, కాళేశ్వరం నుంచి ఎన్ని టీఎంసీలు నీళ్లు వచ్చిందో? 23 లక్షల ఎకరాలని చెప్పేసి మీరు చెప్పారు, దానికి నీరు అందిస్తామని చెప్పేసి ఎన్ని లక్షల ఎకరాలకి ఇచ్చారు? సమాధానం చెప్పండి. లెక్క ఉంటే చెప్పండి, లేకపోతే చెప్పండి, నేను చెప్తాను నేను. నెంబర్ 1. నెంబర్ 2, మీరు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ కేంద్రం కొంటుంది, కేంద్రం అన్ని ఇస్తుంది. కేంద్రం ఎక్కడ కొంటుందండి? కేంద్రం కొనకనే కదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది. వారు ధర్నాలు చేసి అధికారంలో ఉంటూ కూడా ధర్నాలు చేశారండి వారు. మనం మర్చిపోలేదండి. కలెక్టర్ల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర కానివ్వండి, నేషనల్ హైవేస్ దగ్గర కానివ్వండి, వారు ధర్నాలు చేశారండి. మేము అలా చేయలేదు, చేతకాని దద్దమ్మల్లాగా వ్యవహరించలేదు. మన దగ్గర కూడా రైతులు ధర్నా చేశారు కదా, మన దగ్గర కూడా చేశారు. మేము ఏ రకంగా అయితే ఆల్టర్నేట్ వేస్ ఫైండ్ అవుట్ చేయాలో చేసి ఫిలిపిన్ దేశంతో మేము టైఅప్ అయ్యి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. కాకినాడ పోర్ట్ నుంచి ఫిలిపిన్ కి మేము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది చూడాలి కానీ మేము కేంద్రం కొంటుంది, కేంద్రం ఎక్కడ కొంటుందండి? కేంద్రం ఎక్కడ ఇచ్చిందండి? బోనస్ 500 రూపీస్ మేము ఇస్తున్నామండి. ఈ రోజు సన్న బియ్యానికి బోనస్ 500 రూపీస్ మేము ఇస్తున్నామండి. ఇస్ ఇట్ నాట్ ద క్రెడిట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? ఎందుకండి ఈ రకంగా మీరు మాట్లాడతారు? కేంద్రం ఇవ్వాల్సినటువంటి సహాయం వారు ఇవ్వక తీవ్ర ఇబ్బందుల్లో ఈ రోజు రాష్ట్రం ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నటువంటి మాట మీరు 8 మంది ఎంపీలు ఉంటే, 2 కేంద్ర మంత్రులు ఉంటే, మనకు కావాల్సినటువంటి గ్రాంట్లు, మనకు కావాల్సినటువంటి జిఎస్టీ రిటర్న్స్, మనకు కావాల్సినటువంటి డబ్బులు, మనకు కావాల్సినటువంటి బడ్జెట్స్, మనకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ ని తగ్గించడానికి మీరు ఏ రకంగా ఎప్పుడు కూడా పనిచేయలేదండి. ఈ రోజు తెలంగాణ ప్రజానికానికి మీరు ముసుగొల్పి అధికారంలో రావడానికి ఉపేందర్ గారు మీ దగ్గర లెక్కుంటే మాత్రం నేను సవినయంగా మిమ్మల్ని సమాధానం చెప్పండి. రైట్ నుమాన్ గారు, మీకే నా క్వశ్చన్ ఏంటంటే, దేవాదుల ఇప్పుడు ఇక్కడంటే సరే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవి అని అంటున్నారు కదా, దేవాదుల మోటార్లు ఎందుకు నడపట్లేదు? అక్కడ ఏంటి మీకు ప్రాబ్లం వచ్చింది? అక్కడ రైతాంగానికి ఎందుకు నష్టం? అంటే చంద్రబాబుకు గురుదక్షిణ అందించడం కోసమే అక్కడ నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి తరలిస్తా ఉన్నారా? ఏం జరుగుతోంది? హూ ఇస్ చంద్రబాబు గారు అండి ఇన్ దిస్? తెలంగాణ కూడా ఆయనే సీఎం అనేటువంటి మాట కూడా వచ్చింది. చంద్రబాబు గారు ఈస్ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వి హావ్ గాట్ నథింగ్ టు డు విత్ చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు కనుసన్నలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. తెలంగాణ సీఎం గా చంద్రబాబు నడుస్తున్నాడు. కేసీఆర్ గారు అరే ఉపేందర్ గారు ఆగండి మిత్రమా, నేను మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు కూడా అదే పార్టీ నుంచి బయటికి వచ్చారు కదా, మంత్రి పదవి ఇవ్వనందువలన టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఈ రోజు మనం కూడా అదే మాట్లాడుకుందామా? లెట్ us not talk like this. చిన్న పిల్లల్లాగా మాట్లాడకండి మేడం. నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రజలు చూస్తున్నారు. 100% ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఇద్దరం అన్నాతమ్ముల్లాగా విడిపోయాం కాబట్టి వారి యొక్క రాష్ట్రానికి, మేము మా యొక్క రాష్ట్రానికి 100% మన యొక్క బెనిఫిట్స్ మనకు కావడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. దేవాదుల గురించి మీరు ఏదైతే అడిగారో నేను స్ట్రైట్ గా సమాధానం చెప్తున్నాను. ఏదైనా సరే మోటార్స్ ని ఆన్ చేయడానికి ఎవరో పొలిటికల్ స్టంట్ కాదు మేడం. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టేసేసి మీరు ఆన్ చేయండి అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పిన వెంటనే ఆన్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షము, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ ఆ డెసిషన్ తీసుకోరు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద ఎక్స్పర్టీస్. ఎవరైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి నివేదిక వచ్చిన తర్వాతనే చేస్తారు. 100% ఈ రోజు జూలై 2nd వీక్ నడుస్తుంది. ఐఎమ్ 200% షూర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో రివ్యూ జరుగుతుంది. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ మినిస్టర్ అండి. వారు డెసిషన్ తీసుకొని అతి త్వరలో వారు ఏం డెసిషన్ ఇస్తారో దట్ యు విల్ సీ. అంతేకాని కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడో లబ్ధి చేకూర్చడానికి మేము వ్యవహరించము. ఎవరికి తొత్తులుగా ముఖ్యమంత్రి లేరు, ఉండరు కూడా. వేరే సబ్జెక్టులు వేరే సంబంధాన్ని మాట్లాడట్లేదు. నేను ఏమంటానంటే కాళేశ్వరం విషయంలో
2.5 ఏళ్లలో మీరు చేసింది ఏంది, ప్రజలకు చేయాల్సినది ఏంది? ఇప్పుడు ఇన్ని రోజులు వాటర్ సోర్స్ ఉన్నాయి, వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్లు ఎక్కడికక్కడ కుంటలు ఎక్కడికక్కడ చెరువులు వచ్చినాయి కాబట్టి కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయా పోయినాయా అనేది వదిలేస్తే ఇవాళ కరువు, వర్షాలు పడట్లేదు కాబట్టి నీళ్ళు అవసరం ఉన్నది కాబట్టి మీరు బేసజాలకు పోకుండా దాన్ని ఎప్పుడో రిపేర్ చేసి ఉండి దానికి సంబంధించిన లేక చేసి ఉంటే ఇవన్నీ ఎందుకు కూడా వచ్చేది ఉండే? మీరు చెప్పాల్సి ఉండే 2.5 ఏళ్ల నుంచి ఏం చేసిరన్నా? 2.5 ఏళ్ల నుంచి మీరు ఎన్ని సమీక్ష సమావేశాలు చేసిరు, ఎన్ని రిపేర్లు చేసిరు, ఎంతవరకు దాన్ని యూజ్ చేయాల్సింది చేసిర్రు? ఇవాళ వాటర్ సోర్స్ అవసరం ఉన్నది, తాగునీరు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది వర్షం రాకపోవడం. నేను సమాధానం చెప్తాను. మీరు అనుకున్నంత సులువు కాదండి. అదేదో చిన్న మోటార్ ని తీసుకొని దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేదండి. మీరు ఈ రకంగా మాట్లాడకండి. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అండ్ హ్యూమంగస్ ప్రాజెక్ట్ అండి కాళేశ్వరం అనేది. దానికి కావాల్సినటువంటి 2.5 సంవత్సరాలు కాలక్షేపం ఎందుకు చేశారండి? 2.5 సంవత్సరాల్లో కేవలం 100 కోట్లు 200 కోట్లు మెయింటెనెన్స్ కి ఖర్చు చేసేసి సరిదిద్దొచ్చు కదా అని చెప్పేసి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వాళ్ళు. మీరు మీ పార్టీ అన్నా ఒక మాట, మీ పార్టీ వాళ్ళు గంటెడు మట్టి కూడా తీయలేదు, న్యాయ నిపుణులతో సమీక్షించలేదు, లేకపోతే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థ వాళ్ళతో అధికారులతో సమీక్ష ఎందుకన్నా? రైతులు ఇబ్బంది పడేది ఏందన్నా? ఈ రోజు జూలైకి వచ్చాను ఒక మాట, నేను ఒక రైతు బిడ్డగా, మా తండ్రి వ్యవసాయం ఇప్పటికీ చేస్తాడు, నేను ఒక రైతు బిడ్డగా చెప్పేది ఏంటంటే ఈ పార్టీకి మా పొలాలన్నీ నాట్లు పడాల్సిందే. మేము వాటర్ సోర్స్ లేక వర్షాలు లేక ఇవాళ 10 ఎకరాలు 8 ఎకరాలు ఎండబెట్టుకున్నాం. మా పరిస్థితి కూడా మీరు సక్రమంగా చేసి ఉంటే ఇంత రైతులకు కొంత ఇది ఉంది కదా. ఉపేంద్ర గారు కన్క్లూడ్ చేయండి. నేను ఏమంటున్నా మేడం, రాజకీయాల కొరకు సరే ఎలక్షన్స్ ముందల ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శ చేసుకోవడం, ఓట్ల కోసం రకరకాల మీటింగ్లు పెట్టి మాట్లాడటం అది సర్వసాధారణం. దాన్ని మనమేం కాదనడానికి లేదు. కానీ ఈ రోజు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. మేము కోరుకున్న ప్రతిపక్షంగా ప్రజలకు న్యాయం జరగాలని అధికార పక్షంలో ఉన్నాం, మీరు కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. పక్కన బీజేపీ సోదరులు కూడా వాళ్ళు కూడా ప్రజలకు మేలు చేయాలనే రాజకీయాల్లో ఉన్నారు అందరూ. మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ రోజు కన్నెపల్లిలో కానీ లేకపోతే సీతారాం సాగర్ లో కానీ లేకపోతే ఇక్కడ మరి ఈ సమ్మక్క సారక్క బ్యారేజ్ లో ఈ గేట్లు తీస్తే నీళ్లు మన చెరువులు నింపుకొనడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ సోదరులు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు బేసజాలకు పోకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూర్చోబెట్టండి, ఈటెల రాజేందర్ గారిని కూర్చోబెట్టండి, హరీష్ రావు గారిని కూర్చోబెట్టండి, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలకు మేలు జరిగే ఓవరాల్ గా ఈ పొలిటికల్ గేమ్ లో రైతులు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి. అది క్రెడిట్ కోసమో లేకపోతే ఇంకోటో రాజకీయం ఇలాంటి వీటిపైన రాజకీయం చేయడం తగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిశగా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నుమాన్ గారు, ఉపేందర్ గారు, సత్యం గారు అండ్ సురేష్ యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.